ఆవిడంటే సమయం కోసం వేచి చూసారేమో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంచెం వాళ్ళు కూడా ఊపిరి తీసుకోవాలి కదండి. అందులో పరిస్థితులు ఏమీ సరిగా లేవు కదా, ఒకటి కూడా సజావుగా లేదు. సో అందుకోసం ఆవిడ టైం ఇచ్చి ఉండొచ్చు. ఇవాళ వచ్చి కలిశారు. ఇంకొక విషయం మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఇదే హత్య రాష్ట్రాన్ని కుదిపేసి ఒక ముఖ్యమంత్రిని మార్చేసింది. అంటే అబద్ధాలు అనేది ఏ రకంగా ఉంటాయి అన్నదానికి అబద్ధాల పునాది మీద ఒక ప్రభుత్వం ఏర్పడింది, ఒక కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో. జగన్మోహన్ రెడ్డి పేరిట 5 ఏళ్ళు ఆయన ఏలాడు. 5 ఏళ్ల ఏలికలో ఆయన ఏం చేశాడండి? చెల్లెళ్ళని బయటికి పంపించాడు, తల్లిని బయటికి పంపించాడు, వాడుకుని వదిలేశాడు. అంటే తన రాజకీయ లబ్ధికి, తన రాజకీయంగా తను ఎదగటానికి అటు చెల్లెల్ని ఉపయోగించుకున్నాడు, ఇటు అమ్మగారిని ఉపయోగించుకున్నాడు, అటు బాబాయ్ హత్యని ఉపయోగించుకున్నాడు, బాబాయ్ కూతురిని ఉపయోగించుకున్నాడు. అంటే తనకి ఎవరితో తనకి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో అప్పుడప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకుంటాడు. అవసరం తీరాక వాళ్ళని బయటికి పంపించేస్తాడు.